బియ్యం పిండి మసాలా ఊతప్పం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బియ్యం పిండి మసాలా ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ మనం బియ్యం పిండి తోటి మిగతావి మనకి నచ్చినట్టుగా మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో క్యారెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, అది వేస్తేనే టేస్ట్ కదా అండి ఊతప్పంలోకి. మరి స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేస్తారు? బౌల్, మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. అది తీసుకొని ఇందులో కొంచెం బియ్యం పిండి, తర్వాత ఉల్లిపాయలు. ఊతప్పం పులుసుని మజ్జిగతో చేస్తూ ఉంటారు. ఇది కూడా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఇన్స్టెంట్ అన్నమాట. ఇన్స్టెంట్. బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం సాల్ట్, కొంచెం సోడా. ఏంటది? సోడా, తినే సోడా. తర్వాత కొంచెం టమాటా, కొంచెం కొత్తిమీర, తర్వాత స్టఫింగ్, తర్వాత కొంచెం వాటర్ పోసి కలపాలి. స్టవ్ వెలిగించిన స్టవ్ సో ఇన్స్టెంట్ గా ఊతప్పం వేసుకోవాలంటే మనకి అంటే మజ్జిగ, పులిసిన మజ్జిగ ఇదంతా లేదు, అట్లా కూడా చేసుకోవచ్చు. అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఓకే, నీళ్లు పోసుకొని కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఓకే, సరిపోయింది. ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా మనం నీళ్లు పోసుకోవడమే. కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. మీకు ఈ గరిటెతోటి వస్తుందా బాగా? దీంతో తోడ్పర్లేదు. దీంతో మనకు ఆనవాయితీ కదా, లోతు గరిటెతోటి మనం దోశ వేసుకుంటాం. చూడండి, దీంతో జర్రమని జారేటట్టుగా కొంచెం మందంగా కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా. సరిపోయిందండి. సరిపోయిందా? నూనె కొంచెం ఆయిల్ వేసుకో. కొంచెం వేడి అయింది కదా. మూత పెట్టేసి మంచిగా ఇది పెట్టేద్దామా? అది పెట్టి కొంచెం చూసుకుని మనం మీడియం ఫ్లేమ్ లోనే చూసుకోవాలి. ఓకే జయలక్ష్మి గారు, చక్కగా ఊతప్పం మనకి రెడీ అయిపోయింది. తీసేసుకోవచ్చా? తీసేసుకో. రెండు వైపులా కాలింది. స్టవ్ ఆఫ్ చేసాం. చాలా ఈజీగా అప్పటికప్పుడే బియ్యం పిండితోటి మనం మసాలా ఊతప్పం రెడీ చేసుకోవచ్చు. మరి రెడీ అయిపోయింది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బియ్యం పిండి మసాలా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు సరిపడా, వంట సోడా చిటికెడు, టమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బియ్యం పిండి మసాలా ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు, వంట సోడా, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాపై నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బియ్యం పిండి మసాలా ఊతప్పం రెడీ.